जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జయమ లలితా సహస్రనామంలో ఈరోజు మనం 111వ శ్లోకం నుంచి 115వ శ్లోకం వరకు చదువుకుందాము. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. పుణ్యకీర్తి పవిత్రమైనటువంటి కీర్తి కలది. అమ్మ యొక్క చరిత, లీలలు, వైభవం అన్నీ కూడా కీర్తిమంతమైనవి. తన్ను సేవించే భక్తులకు కూడా పవిత్రమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తుంది. పుణ్యలభ్య అనేక జన్మల పుణ్య ఫలితంగా భగవద్భక్తి లభిస్తుందంటారు. భగవద్భక్తి తీవ్రమైతే భగవతత్వం తెలుసుకోగలుగుతాము. ఆ తర్వాత దర్శనం, అందుకనే పుణ్యలభ్య అన్నారు. రాగద్వేషాలు అంటే ఆసక్తి, దాని నుంచి కలిగే మనోవికారాలు పోవాలి. ఆసక్తితోటే రాగద్వేషాలు కలుగుతూ ఉంటాయి. ఇవి మనసులో వికారాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ వికారాలు పోవాలంటే, మనసు శుద్ధం అవ్వాలంటే పుణ్యకర్మలు చేయాలి. పుణ్య శ్రవణ కీర్తన. శ్రవణం అంటే వినడం. ఎవరి నామం వినడం వలన, కీర్తించడం వలన పుణ్యం కలుగుతుందో ఆమె పుణ్యశ్రవణ కీర్తన. అంటే అమ్మ యొక్క నామశ్రవణ మాత్రం చేత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది. పులోమజార్చిత. పులోమజ అంటే పులోమ మహర్షి కుమార్తె అయినటువంటి సచీదేవి. ఈమె ఇంద్రుని భార్య. ఈమెతో పూజింపబడినది. ఇంద్రుడు వృత్తాసురుని చంపినప్పుడు కలిగినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని పొంది సచీదేవిని చెరపెట్టాలనుకుంటాడు. పరమ సాధ్వి అయినటువంటి సచీదేవి అప్పుడు దేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందుతుంది. దానివల్ల ఇంద్రుని పాపం పోయి పవిత్రుడయి తిరిగి ఇంద్ర పదవిని పొందుతాడు. బంధమోచని. బంధాల నుంచి మోచన అంటే తప్పించే తల్లి. అజ్ఞాన బంధం నుంచి విముక్తిని కలిగించినది. జ్ఞానప్రదాయిని. అమ్మ ఎన్నో రకాల బంధాల నుంచి విముక్తినిస్తుంది. ఇవి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. మృత్యు బంధాన్ని తెంచుతుంది. అందుకని అమ్మని పశుపాశ విమోచని అని కూడా అంటాము. ఇంకొక రకం శత్రురాజుల బంధాల నుంచి తప్పించుకోవటానికి దేవిని శరణ వేడి బయటపడేవారు. ఇక సాధనా మార్గంలోని బంధాలను తొలగించేది. ఈ విధంగా అమ్మ బంధమోచని. బంధురాలక. బంధుర అంటే దట్టమైన, అలకలు అంటే ముంగుర్లు కలది. ఒత్తైన ముంగురులతో ఉన్నటువంటి కేశములు కలదేది. విమర్శ రూపిణి. విమర్శ అంటే వ్యాపించినది అని, జ్యోతిని మనం ప్రకాశమని, దాని యొక్క వెలుగును అంటే వ్యాపించేదాన్ని విమర్శ అని అంటాం. ఇక్కడ పరమాత్మ జ్యోతి స్వరూపం అయితే ఆ పరమాత్మ యొక్క వెలుగు విమర్శ, దేవీ రూపం. మనలో పరమాత్మ చిత్శక్తిగా ప్రకాశిస్తూ ఉంటే ఆ చైతన్యం విమర్శగా మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది, ప్రసరించి ఉంది. ఏదైనా ఒక విషయాన్ని బాగా విడమర్చి ఆలోచించడానికి కూడా మనం విమర్శ అంటాం. విమర్శ రూపిణి అంటే ఇక్కడ అమ్మ బ్రహ్మ విద్యా రూపిణి. విద్య
జ్ఞానరూపిణి. ప్రతి వారిలోనూ కూడా తెలియజేసే శక్తిగా అమ్మ ఉంది. విమర్శ ద్వారా ప్రకాశ వస్తువు ఏదో దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. అందుకని ఇక్కడ అమ్మ విద్యాస్వరూపిణి అని చెప్పారు. శ్రీ విద్య ద్వారా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి అమ్మ శ్రీ విద్యాస్వరూపిణి. విద్యాహిసా భగవతి పరమాహి దేవి అని దేవి మహాత్మ్యంలో కూడా చెప్పబడింది. వీదాది జగత్ ప్రసూహు, వియత్ ఆది జగత్ ప్రసూహు. వియత్ అంటే ఆకాశం. ఆకాశం మొదలుకుని జగత్తునంతటిని కూడా తన నుంచి పుట్టింపజేసింది అని. బ్రహ్మ యొక్క చైతన్యమే శక్తిగా ఏర్పడింది. దాన్ని ఆది అని అంటాము. దాని నుంచి ఆకాశం, దాని నుంచి మిగిలిన పంచభూతాలు మొదలుగునన్నీ ఏర్పడ్డాయి. సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధులను సంపూర్ణంగా తొలగించినది. భస్మాన్ని చేతిలో పట్టుకుని లలితా సహస్రనామం మొత్తం చదివి ఆ భస్మాన్ని ధరిస్తే ఆది వ్యాధులు నశిస్తాయని వర్షిణ్యాది దేవతలు తెలియజేశారు. వ్యాధులు అంటే శారీరక మానసిక వ్యాధులన్నీ కూడా అమ్మ తొలగించి వేస్తుంది. అందుకే రోగాన శేషాన అపహంసి తుష్టాన్ అని చెప్పి దేవి మహాత్మ్యంలో చెప్పబడింది. అశేషమైనటువంటి రోగాలన్నీ కూడా నిన్ను ప్రీతి చెందించడం వలన పోగొట్టుతావు అని చెప్పారు. సర్వ మృత్యు నివారిణి, అన్ని మృత్యువులను పోగొట్టున్నది. అన్ని మృత్యువులు అంటే మృత్యువు మాత్రమే కాదు, కాలమృత్యువును కూడా తొలగించగలిగే శక్తి అమ్మకి ఉంది అని. అపమృత్యువును మణులు మంత్రాలతో దేవి అనుగ్రహంతో తప్పించుకోవచ్చు. అంటే అమ్మ యొక్క కటాక్షం వల్ల ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే తప్పించుకోలేనటువంటి కాలమృత్యువును కూడా ఎలా తప్పించుకున్నారో మనం మార్కండేయుడు, సావిత్రీదేవి కథల్లో చూస్తాము. ఇంద్రియ పటుత్వంతో చిరకాలం జీవించి భగవంతుని సాక్షాత్కరించుకోవాలని వేదాలు చెప్తాయి. అంటే ప్రారంధం అనుభవించక తప్పదు అంటే అది తప్పదు. కాకపోతే భగవన్నామ స్మరణ వల్ల కొంత గొప్ప దాన్ని తగ్గించుకోవచ్చు. అంటే దైవానుగ్రహం వల్ల ఈతి బాధలే కాకుండా కాల మృత్యువును అపమృత్యువును కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మృత్యు అంటే మన ఆత్మస్వరూపాన్ని మర్చిపోవటమే నిజమైన మృత్యువు. ఆత్మవిస్మరణే మరణం. దీనికి కారణం అజ్ఞానం. అజ్ఞానం నుంచి జనించేటటువంటి శోకం, భయం, మోహం అన్నీ కూడా మృత్యు వైపు తీసుకొని పోయేవే. వీటన్నిటిని తొలగించేది దేవి కృప. అందుకని అమ్మని సర్వ మృత్యు నివారిణి అన్నారు. ఎన్నో జన్మలు ఎత్తామో అది మనకు తెలియదు. అయితే ప్రతి జన్మ చిరకాలం ఉండాలని వాంఛిస్తూ ఉంటాం. దీన్నే భవరోగం అంటారు. ఈ సంసార రోగాన్ని పోగొట్టి అమృతత్వాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మని సర్వ వ్యాధి ప్రశమని అని చెప్పారు. సర్వ మృత్యు నివారణి అని చెప్పారు. అగ్రగణ్య అంటే ముందుగా లెక్కింపదగినదేని, అన్నిటికీ ముందు ఉన్నది ఆ ఆద్యాశక్తి. సర్వస్య జగత మూల కారణత్వాత్ అని అంటే విమర్శ రూపిణిగా ముందుగానే ఆమె ఉంది కాబట్టి ముందుగా లెక్కింపదగింది అని. ఆ తర్వాతనే మిగిలిన సృష్టి అంతా జరిగింది. అచింత్య రూప వియదాది జగత్ అంటే ఆకాశం నుంచి జీవుల వరకు అన్నీ కూడా చింతనకు అందే రూపాలే. కానీ వీటి వెనుక ఉన్నది చింతనకు అందనిది కారణశక్తి, అత్యంత సూక్ష్మమైనది. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. వాక్కుకు మనసుకు కూడా అందనిది, గుణాతీతమైంది కాబట్టి అచింత్య రూపమైనది అని చెప్పబడింది. కలి కల్మష నాశిని, కలి ప్రభావం వల్ల కలిగే కల్మషాలను నశింపజేసేది. కలిలో ధర్మం 4 పాదాల నడవదు అంటే ఇవి పాటించేటటువంటి అంటే ఏదైతే సత్యం, తర్వాత ధర్మం, ఆస్తేయం, అహింస, శౌచం ఇవన్నీ కూడా పాటించేటటువంటి పవిత్రత, ఓపిక మనుషులకు ఉండదు. అందుకని కలిదోషాలు పోవడానికి భగవన్నామ స్మరణ చేయాలని చెప్తారు. ఈ శరీరం అనే చెట్టుపైన పాపం అనే కాకులు ఉంటాయి. మనం చేతులు చరుస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తే ఈ పాపాలనే కాకులు పారిపోతాయని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
ఇదే హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్తున్నారు. లలితా సహస్రనామాలు చేయటం వలన కలికల్మషాలన్నీ పోతాయని చెప్పారు. ఎవరు ధార్మిక బుద్ధితో ఉంటారో వారు కలియుగంలో ఉన్న కృతయుగంలో ఉన్నట్లే. కృతయుగంలో ధర్మమే వారి యొక్క స్వభావంగా ఉండేది. ఇప్పుడు ధర్మం ఏదో ఒక కర్తవ్యంగా మారింది. పాటిస్తే పాటిస్తారు, లేకపోతే లేదు. కలి యొక్క ఇంకొక ముఖ్య దోషం ఏంటంటే భేద బుద్ధి. ఒకరి నుంచి ఒకరు వేరుపడటం, అంటే స్వార్థ బుద్ధి ఎక్కువ అవటం అన్నమాట. దీనివల్ల వచ్చేవే కలహాలు. ఎదుటివారు సరిలేరు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. దీనివల్ల మనలో అధర్మం అనేది పెరిగి మన యొక్క అంతఃశక్తి నాశనమైపోతూ ఉంటుంది. అయితే ఈ తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలకు ప్రక్షాళనం ఏంటంటే పరాశక్తి యొక్క పాదాలను స్మరించటం. ఆ దేవి పాదాలను స్మరించటం వల్ల కలి దోషాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. అపరాధ క్షమాపణ స్తోత్రం కూడా మనం చెప్పుకుంటాము. అమ్మ జగదాంబ అని ఉచ్చరించడం వలన తన బిడ్డల యొక్క పాపాలన్నింటిని కూడా ఆమె తుడిచివేస్తుంది అని. అసలు దోషాలు కలగకుండా ఏ విధంగా ఉండాలి అంటే సాధకుడు అప్రమత్తంగా ఉండవలసింది ఆహార విషయంలో. ఆహారం వల్ల గుణదోషాలు కలుగుతాయి. ఆ జాతి దోషం వల్ల సత్వరజస్తమో గుణాలు అనేవి ఆధిక్యతను సంతరించుకుంటూ ఉంటాయి. తర్వాత సంక్రమణ వలన అంటే సాంగత్య దోషాలు. మంచి సాంగత్యంలో ఉండటం వల్ల మంచితనం అలవడుతుంది. చెడు సాంగత్యం వల్ల స్వభావం చెడుగా మారుతుంది. ఈ ఆహార దోషాలు గీతలో కూడా చెప్పబడ్డాయి. సాత్విక లక్షణాలను పెంపొందించేది నివేదించబడింది. యజ్ఞావశిష్ట ఆహారం ఇటువంటిది తీసుకోవటం వల్ల సత్వశుద్ధి అవుతుంది. ఈ సత్వశుద్ధి వలన అంటే స్మృతి దృఢమవుతుంది అని చెప్పారు. స్మృతి దృఢం అంటే ఆత్మస్మృతి కలుగుతుంది అని చెప్పారు. ఇక సాధు సజ్జనుల సాంగత్యం మనసును ఎప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక స్థరాల్లో పట్టి ఉంచుతుంది. దుస్సాంగత్యంలో ఉన్నా సరే ఆర్తితో ప్రార్థిస్తే ఆ అమ్మ మన పాప ప్రవృత్తిని తీసివేస్తుంది. అందుకే తెలుసో తెలియకో చేసిన దోషాలు కలిగిన దోషాలు పోవాలంటే జగదాంబ నామస్మరణ చేయాలి. కాత్యాయని. కాత్యాయని అంటే కథముని కుమార్తె కనుక కాత్యాయని అని పేరు వచ్చింది. పుణ్యకీర్తి అనే నామం దగ్గర నుంచి మొదలయ్యి ఉన్న విద్యని విమర్శ రూపిణి విద్య అని అంటున్నారు. ఈ విద్యకు ప్రధాన మంత్రం కాత్యాయని మంత్రం. కాత్యాయని దేవి గురించి వేదాల్లో కూడా పేర్కొనబడింది. పురాణాల్లో మనం కథముని అనే ఆయన దేవిని తమకు కుమార్తెగా కావాలని తపస్సు చేశాడట. ఈయన తపస్సు చేస్తున్నప్పుడు ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుని కన్నులు మూసిందట సరదాగాను. శివుని కన్నులు అంటే సూర్యచంద్ర అగ్నులు కనుక జగత్తులో అకాల ప్రళయం ఏర్పడింది. అయితే క్షణకాలం తన చర్యకు జరిగినటువంటి పర్యవసానం చూసి పార్వతీదేవి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు శివుడు ఆమెను ఒక శిశు రూపంలో కథముని వద్ద పెరగమని హిమాలయాలకు వెళ్ళమని చెప్తాడు. అలాగా 8 సంవత్సరాలు కథముని వద్ద పెరిగి కాత్యాయని మాత అతనికి ముక్తినిచ్చి కాశీకి వెళ్ళి అన్నపూర్ణగా నిలిచి అక్కడ కరువు తీరుస్తుంది. ఆ తర్వాత కంచిలోని ఏకాంబరేశ్వరుని పూజించి కామాక్షిదేవిగా అక్కడ నెలకొంది. ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలంటే కత్తులు అంటే బ్రహ్మవేత్తలని, అంటే అమ్మాయి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి కనుక కాత్యాయని అయింది. ఇక మహిషాసుర సంహారానికి దేవతలు ప్రార్థించినప్పుడు వ్యాప్త లోకత్రయస్త్విష అని అమ్మ యొక్క ఉద్భవం అని చెప్తారు. అఖండ కాంతిగా అమ్మ ఉద్భవిస్తుంది అనమాట. ఆ సర్వవ్యాపక జ్యోతి స్వరూపాన్ని కాత్యాయని అని చెప్పారు. ఇక కతి అయనాని ఇది కాత్యాయని అని కూడా చెప్పారు. అంటే అయనాలంటే దక్షిణాయనం ఉత్తరాయణం ఇలాగా అనేకమైనటువంటి అయనాలు అంటే అనంతకాల స్వరూపిణి
కాబట్టి ఆమె కాత్యాయని అని చెప్పబడింది. కాలహంత్రి, కాలాన్ని నశింపచేయనిదేను. బ్రహ్మ మొదలుకొని జగత్తులోని అన్ని జీవరాశులు కూడా కాలంలోనికి వచ్చేవి. కాలాన్ని నశింపచేయనిదంటే ముక్తినిచ్చున్నది అని అర్థం. అలాగే కాలుడు అంటే యముడు అని ఒక అర్థం ఉంది. యముణ్ణి నియంత్రించగలిగింది అని. ఇంకొక అర్థంలో కాలహంత్రి అంటే దుష్కాలాన్ని, అంటే మనం చెడుకాలం గడుస్తుంది అని అంటాం. ఈ దుష్కాల ప్రభావం మనపై ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నవగ్రహాలు అవి మనకు అనుకూలంగా లేవు, రాసులు గ్రహాలు అని అంటారు. అయితే ఎవరైతే దేవిని ఆశ్రయిస్తారో వాళ్ళకి దుష్కాల దోషం ఉండదు. ఎందుకంటే దేవి కనుసన్నల్లోనే గ్రహరాశులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. పై శ్లోకంలో చెప్పుకున్నాము అనంత కాల స్వరూపిణి అని, అంటే ఆమె కాలానికి అతీతురాలు అని. తన్ని ఆశ్రయించిన వారి యొక్క కాలాన్ని నశింపజేస్తుంది, అంటే మోక్షం ఇస్తుంది అని. కమలాక్ష నిషేవిత, కమలాక్షుడు అంటే విష్ణువు, అతనితో కొలవబడినది అని. కమల అక్ష నిషేవిత అంటే ఇంకొక అర్థం సంపూర్ణంగా వికసించినటువంటి దృష్టి కలవారిచే సేవించబడేది. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. తాంబూల పూరిత ముఖి, అమ్మవారి ముఖంలో అంటే నోటిలో తాంబూలం ఉంది. నోరు అగ్నికి స్థానం. అగ్ని యొక్క ఎరుపుదనం, అమ్మ వేసుకున్న తాంబూలం ఎర్రదనం ఇక్కడ పోల్చబడ్డాయి. ఇది వాక్ స్థానం. వాక్ అంటేనే అగ్నిమయం, వాక్ స్థానం. అమ్మ వాగ్దేవతగా ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేయబడుతుంది. పూజ చేసేటప్పుడు తాంబూలాన్ని సమర్పించినప్పుడు ఉపచారాల్లో అవస్థాత్రయ ఏకత్వ తాంబూలం అని చెప్తారు. అవస్థాత్రయాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు. ఇవన్నీ కూడా అవస్థాత్రయ ఏకత్వాత్ ఏకం అవ్వాలి అన్నప్పుడు అలాంటి ఏకత్వం ఎలా ఉంటుంది అనేది, అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం ఉండదు, స్వప్నం ఉన్నప్పుడు సుషుప్తి అవ్వదు. ఈ మూడింటిలోనూ ఒకే రకంగా ఉన్నది అన్నప్పుడు, ఐక్యత అన్నప్పుడు ఎలా కలుగుతుంది అంటే ఈ మూడింటి వెనుక ఉన్న చైతన్యమే ఏకత్వానికి ఉదాహరణ. అంటే అవస్థల వెనుక ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి తాంబూలం ఇది చివరిది అని చెప్తున్నారు. ఉపచారాలన్నీ పూర్తయ్యాయి. ఇక ఆ తర్వాత అమ్మని దర్శించుకోవటమే. హారతి ఇస్తూ అమ్మని దర్శించుకుంటారు. అక్కడ సంపూర్ణ దర్శనం అని చెప్తారు. అలాగే ఈ అవస్థాత్రయాలు ఏకత్వాన్ని, అంటే వెనుకున్నటువంటి ఆ చైతన్యత్వాన్ని ఎప్పుడైతే మనం గుర్తుకు తెచ్చుకోగలుగుతామో అది చివరిది. అవస్థాత్రయ ఏకత్వ తాంబూలం అని ఇక్కడ ఆ విధంగా చెప్పబడింది. దాడిమి కుసుమ ప్రభ, దానిమ్మ పువ్వు లాంటి కాంతితో అమ్మ ప్రకాశిస్తూ ఉందని. అమ్మ అరుణకాంతి గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాము. అలాగే ప్రథమ వర్ణం ఎరుపు అని చెప్తారు. ఎరుపు రంగు చెప్పడం వల్ల అమ్మ ఆద్యాశక్తి, అంటే ఆమె విమర్శ రూపిణి అని మరలా ఇక్కడ వర్ణించబడుతోంది. ఎరుపు రంగునే అగ్నివర్ణమని చెప్తున్నారు. మృగాక్షి, మృగం అంటే లేడి కన్ను లాంటి కన్నులు కలది. లేడి కళ్ళు అని చెప్పారంటే అక్కడ కళ్ళ యొక్క విశాలత, ఆ చపలత, జాగరూకత ఇప్పుడు చాలా అలర్ట్గా ఉంటుంది. ఇది అంటే ఇక్కడ అమ్మ విశాలత అంటే విశ్వం అంతా చూస్తోంది. చంచలత అంటే అమ్మ కళ్ళు సూర్యచంద్రులు కాబట్టి ఆ సూర్యచంద్రుల కదలకే జగత్తును కదిలిస్తుంది అనమాట. జాగరూకత అంటే అమ్మ ఎరుకుతోటి అంతా కూడా సాక్షి రూపంలో ఎరుకుతోటి చాలా చూస్తోంది. ఈ మూడు లక్షణాలు కలిగిన కళ్ళు కనుకబట్టి అమ్మది మృగాక్షి అని చెప్పారు. మోహిని, మోహింపచేయునది, అంటే తన జగత్ సృష్టిలో అందరినీ కూడా మోహింపచేస్తుంది. మరలా భక్తులను మోహింపచేసి జగత్తును మరిపింపజేస్తుంది. రెండు ఒకటే మోహం. ఒక మోహంలో పెట్టిందంటే అమ్మను మర్చిపోయి సంసారంలో పడి ఉంటాము. ఇంకొక మోహం చూపించిందంటే జగత్తును మర్చిపోయి అమ్మను పట్టుకుంటాము అని.
దేవి మహాత్మ్యలో ఇదే చెప్పబడింది, మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణి అని. మేధాముని సురుదుడు అడుగుతాడు, మాకెందుకు ఈ మోహం అంతా వస్తుంది మా బంధువుల పట్ల అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారు, మహామాయ ప్రభావం చేతే ఈ సంసారం అనేది కొనసాగుతోంది అని చెప్పి. అంటే పశుపక్షాదుల్లో కూడా ఈ మోహాన్ని ఆమె నింపుతోంది కాబట్టి ఈ సంసారం అనేది జరుగుతుంది అని చెప్తారు. అయితే చివరిలో వీరు ఎప్పుడైతే మహామాయ ప్రభావం తెలుసుకుని అమ్మను శరణు జొచ్చుతారో అప్పుడు ఆ సమాధికి అమ్మ చెప్తారు, తవ జ్ఞానం భవిష్యతి అని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. అంటే ఆమె మహామాయ స్వరూపిణి మోహిని, ఆమె మరలా ముక్తిదాత్రి. మోహిని అన్నది జగన్మోహిని అనే రూపంలో అమ్మని తీసుకుంటే అప్పుడు కూడా అమ్మ ఏం చేసింది, తన రూపలావణ్యాలతోటి రాక్షసులకు మోహిని రూపంలో కనిపించింది. అంటే సాంసారిక తృష్ణ ఉన్న వాళ్ళకి మోహ రూపంలో ఉంది. వాళ్ళందరినీ కూడా ఇంక మోహంలో ముంచేసి ఉంచింది. తనను శరణు మేరుకున్నటువంటి ఈ దేవతలకు ఆమె రక్షణ శక్తిగా నిలిచి వాళ్ళకి అమృతాన్ని ఇచ్చింది. అంటే అమ్మ తన సృష్టి జరగడానికి ఆపాదించుకున్నటువంటి రూపం మోహిని. ముఖ్య జగత్తంతటికి కూడా ప్రధానమైనది అని, అంటే సృష్టిలో మొట్టమొదట వ్యక్తమైనది అని. మృడాని అంటే సత్వగుణ ప్రధానంగా కలిగినటువంటి శక్తి అని. మృడ అంటే శివుడు, అందుకని అమ్మ నామం మృడాని అయ్యింది. మృడ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం ఉంది. మృడాని అంటే ఆనంద స్వరూపిణి, ఆనందమిచ్చినది. మిత్ర రూపిణి, మిత్ర శబ్ద అర్థం హితాన్ని కలిగించేది, అంటే పాపం చేయకుండా ఆపేది. ఏది హితమో ఏది మేలు చూస్తుందో దాన్నే మన చేత చేయించేది. మిత్రుడు అనేవాడికి కొన్ని లక్షణాలు మనం చెప్తూ ఉంటాము. మన రహస్యాన్ని కానీ తప్పుల్ని కానీ బయట పెట్టనివాడు, మన గుణాలను ప్రకటించేవాడు, అలాగే ఆపదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టనివాడు, ఎప్పుడు ఏది అవసరమో అది మనకు ఇచ్చేవాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నది కాబట్టి అమ్మ మిత్ర రూపిణి. నిత్యతృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి, మైత్రాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తితో ఉన్నది. జాగతిక వస్తువుల సుఖం దాని నుంచి పొందే తృప్తి ఎప్పుడు కూడా ఉండేది కాదు. అంతేకాకుండా మితిమీరినప్పుడు వికటిస్తాయి కూడా. అశాశ్వతత్వమే వాటి యొక్క గుణం. ఇక ఎప్పుడు ఉండేది ఆత్మసుఖం. అమ్మ బ్రహ్మానంద స్వరూపిణి కనుక ఆమె నిత్యతృప్త అయింది. భక్త నిధి, భక్తులకు నిధి వంటిది, అంటే తరగని సంపద, తరగని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అని. అలాగే భక్తులకు నిధి అంటే అన్నిటికీ కూడా ఆమె ఆశ్రయ స్థానం. నియంత్రి, సర్వులను నియమించేటటువంటి శక్తి, అంటే ఈ విశ్వాన్ని నడపడానికి దేవపితృగణాలను నియమించేది ఆమె. సృష్టిలోని ప్రతి వారిని వారి వారి స్థానాల్లో ఉంచి నియమించి సృష్టి కార్యాన్ని జరుపుతూ ఉంటుంది. నిఖిలేశ్వరి, అన్నింటికీ శాసకురాలు, అన్ని భువనాలకు కూడా ఆమె ఈశ్వరి. మైత్ర్యాది వాసన లభ్య, అంటే మైత్రి మొదలగు వాసనలు అంటే సంస్కారాలు ఉన్నవారికి లభ్యమయ్యేది అని. మైత్రి, కరుణ, ముదితం అంటే మోదం, ఉపేక్ష, వీటిని మైత్రాది గుణాలుగా యోగ సూత్రాల్లో చెప్పారు. ఇలాంటి సంస్కారాలు కలగాలంటే జపాది సాధనలు ఉండాలి. ఇవి ఏమిటంటే సమ స్థాయిలోని వారితో మైత్రిగా ఉండాలి, ఎక్కువ స్థితిలో ఉన్న వారితో ముదిత భావంతో ఉండాలి, మోదంతో ఉండాలి, తక్కువ వారితో కరుణ భావం చూపించాలి, మనకు పడని వారి పట్ల ఉపేక్షను వహించాలి. ఈ విధంగా ఉన్నవారి మనసు ప్రశాంతతను కలిగి ఉంటుంది, అన్నిటికీ సంతృప్తి చెంది ఉంటాం. సాధనకు అననుకూలమైనటువంటి వాటిని ఉపేక్షించటం, సర్దుకుపోవటం వలన మన మానసిక సమతుల్యత ఉండి ప్రశాంత చిత్తం కలిగి వారికి ఏ క్లేశాలు అంటాం. క్లేశాలంటే
ఆత్మ వేరు అనే భావం వలన కలిగే క్లేశాలు కలగవు. ఇది ఎప్పుడైతే లేదో చెడు వాసనలు, చెడు సంస్కారాలు కూడా కలగవు. ఇలా సాధనా మార్గంలో అగ్రసరులైన వారికి లభించింది కాబట్టి మైత్ర్యాది వాసనాలభ్య అని చెప్పారు. మహాప్రళయ సాక్షిని, దీన్నే మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిని అని కూడా చెప్పుకున్నాం మనం. అంటే సృష్టి అంతా ఎప్పుడైతే తిరిగి గమనంలో ఉందో, లయమవుతుందో, అప్పుడు దాన్ని సాక్షిభూతంగా చూడటానికి ఉన్నది ఆ వెనుక్కు లాక్కునే శక్తి ఒకటే. మిగిలినంతా దాంట్లోకే లయమైపోతూ ఉంది. అందుకని అమ్మని మహాప్రళయ సాక్షిని అని అన్నారు. ఇక్కడితో మనకి 115 నామాలు పూర్తయ్యాయి. ఈ నామాలను శారదామాతకు అనుసంధానించుకుంటే పుణ్యకీర్తి, అమ్మ కీర్తి ఎంతో అంటే పవిత్రమైనటువంటి కీర్తి కలదామె. ఆమె చరిత్రలు, లీలలు, వైభవం అన్నీ కూడా కీర్తిమంత అయినవి. ఆమె చరిత్ర ఎంత చదివితే మన మనస్సు అంత ప్రశాంతతను, అంత పవిత్రతను పొందుతుంది. పుణ్యలభ్య, పుణ్యం చేసుకున్న వారికి ఆమె లభిస్తుంది. పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యకీర్తి అని ఎప్పుడైతే చెప్పుకున్నామో అక్కడే చెప్పుకున్నాము ఆమె చరిత్ర చదవటం వల్ల మనం కూడా పవిత్రులం అవుతాము అని. బంధమోచని, బంధాల నుంచి రక్షించి అజ్ఞానాన్ని నుంచి మనకి విముక్తిని కలిగించేది. శారదామాత స్వయంగా చెప్పేవారు, నా దగ్గరకు వచ్చిన వారికి అధోగతి అంటూ ఎప్పుడూ లేదు అని చెప్పేవారు. బంధురాలక, ఇది అమ్మ యొక్క రూపాన్ని మనం చూస్తే అందమైనటువంటి, ఒత్తైనటువంటి కేశాలు కలది. విమర్శ రూపిణి, ఆ దేవి ఆవిర్భావమే విమర్శ రూపిణి. ఎన్నోసార్లు అమ్మ చెప్తూ ఉంటారు, ఎక్కడ శివుడో అక్కడే శక్తి, మరలా జగత్ కళ్యాణం కోసం, జీవనం ఉద్ధరించడం కోసం మళ్ళీ వస్తూనే ఉండాలి అని చెప్పారు. ఆమె ఇచ్ఛాశక్తి, తన ద్వారా ప్రకటితమైనటువంటి పరమ ప్రేమ ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనకి దర్శింపజేస్తుంది. విద్యా జ్ఞానరూపిణి కనుక విద్యా స్వరూపిణి అయి మన యొక్క విద్యను నాశనం చేస్తుంది. వియదాది జగత్ ప్రసూహు, ఆ బ్రహ్మ పిపీలిక పర్యంతం కూడా అంతా తన సంతానమే అని చెప్పింది. సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారణి, దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి శారదామాత జీవితంలో కనిపిస్తాయి. శారీరక మానసిక వ్యాధులన్నీ కూడా అమ్మ తమ యొక్క అనుగ్రహంతో ఎంతో అనాయాసంగా తీసివేసేసేవారు. ఎన్నో సంవత్సరాలుగా చర్మరోగంతో బాధపడుతున్నటువంటి తన శిష్యురాలకి శ్రీరామకృష్ణ చరణామృతం ఇచ్చి ఆమెను నయం చేస్తారు. అలాగే చాంచలతను పొందినటువంటి శిష్యుల యొక్క మానసిక స్థితిని ఆమె బాగు చేస్తారు. అలాగే ఆమె వచ్చినదే ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుల్ని తరింపచేయడానికి అని. తర్వాత సర్వ మృత్యు నివారణి, ఇది కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాము. ఒక వ్యక్తికి సన్యాస దీక్ష ఇచ్చి అతని యొక్క మృత్యువును నివారిస్తారు అమ్మ. అలాగే భగవన్నామ కీర్తనం చేయటం వలన ప్రారబ్ధ కర్మను తగ్గించవచ్చు అని కూడా ఆమె ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అగ్రగణ్య, రామకృష్ణ సంఘంలోనే ఆమె అగ్రగణ్యురాలు. అచింత్య రూప, ఆమె రూపం చింతించటానికి అలవి కానిది. అంటే అమ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టము అని. ఎంతో సరళంగా, సహజంగా ఆమె మసులుకునేవారు. ఒక గ్రామీణ స్త్రీలాగా అమ్మ ఉన్నారు. కానీ ఆమెను చింతించాలి అంటే అది ఎంతో నిగూఢమైనటువంటి తత్వం. కల్మషాలను పోగొట్టడానికి ఆమె వచ్చింది. అందరిలోనూ ఉన్నటువంటి భేద బుద్ధిని తీసివేసి అందరూ నావారే, పరాయి వారు ఎవరూ లేరు అనే భావాన్ని, ఆమె అద్వైత తత్వాన్ని మనందరికీ ఆమె జీవితం ద్వారా బోధించారు. సత్యం, అహింస, శౌచం, అస్థేయం,
వీటన్నిటికీ కూడా మూర్తిభించిన రూపం శారదామ్మ. ఎంతో పవిత్రమైనటువంటి దోషరహితమైనటువంటి జీవితం గడిపి ఎవరి దోషాలను ఎంచవద్దు. నీకు మనశ్శాంతి కావాలంటే నీ దోషాలను నువ్వు చూసుకో, ఎవరి దోషాలను ఎంచవద్దు అని చెప్తారు. ఈ విధంగా మన అందరి కల్మషాలను తుడిచివేసేటటువంటి తల్లి కాబట్టి కలి కల్మష నాశిని. కాత్యాయని మాతగా రామచంద్రునికి దొరికింది. అన్నపూర్ణాదేవిగా దక్షిణేశ్వరంలో వెలిసింది. ఆ తర్వాత బృందావనంలో కామార్పూర్లో శ్రీరామకృష్ణుల సాధన చేసి జ్ఞాన వైరాగ్య రూపిణిగా శ్రీరామకృష్ణులతో ఏకత్వాన్ని చూపించింది. అమ్మ ఒక కమలాక్షునితోనే కాదు, శివుడితో ఆరాధించబడింది, కుబేరుడితో ఆరాధించబడింది, మన్మధుడితో ఆరాధించబడింది. అలాగే శారదామాతను కూడా ఎంతోమంది కొలుచుకున్నారు. స్వామీజీ లాంటి శిష్యులు ఎంతోమంది ఆమెను కొలుచుకున్నారు. ఆమె తనకు తానుగానే మాయను ఆపాదించుకుని రాధువును అడ్డుపెట్టుకొని ఈ సంసారంలో మనందరి కోసం తన లీలను సాగించారు. తన తమ్ముళ్ళందరినీ కూడా ఒక అక్కగా వారిని మోహంలో పడవేశారు. అలా ఎవరైతే ఆమెను జగదంబగా కొలిచారో వారిని మోక్ష పదంలో తీసుకుని వెళ్ళారు. ఆమె రామకృష్ణ సంఘానికి ముఖ్య దేవత. మృడాని ఆనందస్వరూపిణి, మిత్ర రూపిణి. మనందరికీ కూడా ఇప్పుడు శారదాంబకు శత్రువులంటూ ఎవరు లేరు. అందరూ కూడా ఆమె మిత్రులే, అందరూ కూడా ఆమె స్నేహానికి పాత్రులే. ఎల్లప్పుడూ ఆమె ఎంతో తృప్తిగా ఉండేవారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే తృప్తి అనేది ఒక మన సంతృప్తిని మించిన ధనం లేదు అని ఆమె అంటూ ఉండేవారు. ఆ తృప్తి అనేది ఆజీవనం కూడా ఆమెలో మనం చూస్తాము. ఆమె భక్తులకు నిధి లాంటిది. రామకృష్ణ సంఘానికి ఆమె నియామక శక్తి, ఆమె ఈశ్వరి. ఎవరైతే ఆమెను కోరుకుంటారో, అంటే ఆమె గుణాలను ఎవరైతే ఆపాదించుకోగలుగుతారో, సాధన చేయగలుగుతారో వారికి ఆమె లభ్యమవుతుంది. ఇంతటితో 115 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.